much as information available to us. సో అప్పుడు ప్రతి ఒక్కటి చెప్పింది ఏంటంటే వీ విల్ గ్రో ఇమ్యూన్ టు ఇట్ ఓవర్ టైం. అది ఎప్పటికో వద్దే. కానీ దాని తర్వాత లైఫ్ స్టైల్ మారిందన్న. కరోనా తర్వాత చాలా మంది ఇది కాదు లైఫ్, రోడ్ నెంబర్ 45 వస్తే తెలుస్తుంది. ఏమైందన్న? రోడ్ నెంబర్ 32 పబ్లు ఉన్నాయి కదా, అన్ని బిజీ. వాట్ ఏ డైవర్షన్ రోడ్ నెంబర్ 45 నీకు ఇంకా అర్థం కాలేదు కదా? నేను రోడ్ నెంబర్ 45 అది అక్కడంతా టైర్ షాప్లు అవి అవి గుర్తొస్తున్నాయి. కానీ నీకు టైర్ షాపులు కాదు, 45 టైర్ షాప్ ఉన్నది. ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడటం తప్ప. ఒకటి ఉంటాయి కదా సార్, కార్ పెద్ద డెకోరేషన్. అదే టైర్ షాప్ కాదు, కార్ షాప్. అది కార్ కి టైర్ కి సంబంధం. టైర్ కార్కే ఉంటాయి కదా నాకు. అట్లా నువ్వు ఎవరి పక్కన కూర్చున్నావు చూసుకుని. నేను అందుకే మాట్లాడలేకపోతున్నాను, భయం అవుతుంది నాకు అప్పటి నుంచి. నిజంగా సార్, నేను చిన్నప్పటి నుంచి సార్ చిన్నప్పటి నుంచి అంట ఇప్పటి నుంచి నేను ఎన్ని మీకు చూస్తున్నా సార్. నేను ఇందాక కూడా మీతో షేర్ చేసుకుని 3 ముక్కలాట సినిమా చేసినప్పుడు కూడా మీరు అప్పుడు ఎంత స్మార్ట్ అని ఇప్పుడు అట్లా ఉన్నారు సార్. అసలు ఇంత కూడా మాత్రం అస్సలు లేవు. నీ చిన్నప్పుడు అన్నప్పుడు దొబ్బింది. ఇంకా మొత్తం ఇంటర్వ్యూలో ఇంతసేపు ఖాళీగా ఉన్నాడు ఆయన. లేకపోతే ఏదో అది ఏమంటే సార్, టైర్ షాప్ దగ్గర ఆగినప్పుడే పంచర్ అయిపోయింది అక్కడ. అన్న సినిమాలో కామెడీ జనాలకు ఉందా అన్న? నువ్వు చేసిన అన్నావు, నువ్వే చూసిన అన్నావు. లేదన్న, నాది ఉంది. నవ్వొచ్చింది అన్నారు సార్. నాది నాకు నిజంగా నవ్వు వచ్చింది సార్. ఆ రోజు డబ్బింగ్ చెప్పుకోలే బయటకు వచ్చాను సార్. నేను మాకు రావాలి సార్. సార్ ప్లీజ్ నా కోసం నవ్వండి సార్. ఇన్నేళ్ళ నువ్వు నవ్వుతే మళ్ళీ ఆయన నేను నవ్వులేకుండా ఎంత నవ్వుతున్నాను అన్న అంటే ఖచ్చితంగా మీరు సినిమా ఇద్దరు ఏదో వేసుకున్నారు జోక్. వాళ్ళిద్దరు కళ్ళతో మాట్లాడుకొని ఏదో జోక్ వేసుకున్నారు నీ మీద. పోనీ మీరు ఆ సీన్ చేసినప్పుడు మీకు వచ్చిందా? మీకు వస్తుందిలేదు అన్న. మనది రాజమండ్రి అక్కడే గోదావరి జిల్లా భీమవరం. భీమవరం అందరికి చిన్నప్పుడు ఏదైనా స్కూల్ ఉంటుందా అన్న? ట్రైనింగ్ వాటరా? సూపర్. వాట్ వాజ్ ద డే? ఈ రోజు షూటింగ్ ప్రాపర్గా అయిపోయి చాలరా బాబు, మిగతా అంతా మేనేజ్ చేసుకున్నాం. ఇవాళ మాత్రం సూపర్. ఎవ్రీడే 6 o'clock అనిపిస్తుంది. ఒక నిమిషం 6:30 దాటితే ఖాళీ సీట్ కదా. ప్రొడ్యూసర్ ఎదురుగుండా నుంచి కూర్చొని ఇలా అంటుంటే ఏదో రకంగా ఇది అయిపోతే బాగుండ్రా బాగుంటుంది. ఆ సిచ్యువేషన్ రాలేదన్న. అంటే 6:30 లోపు అన్ని 6:30 లోపు ఫినిష్ చేసాము. ఒక్కరోజు మాత్రం ఆ రోజు నేను ఉన్నా. ఈ రోజు ఈ పూట గడిస్తే చాలరా బాబు, షూటింగ్ క్లియర్ గా అయిపోతే చాలా అనుకున్నది మనం కంటైనర్ యాడ్ చేస్తున్నప్పుడు కుకట్పల్లి దగ్గర. ఆ రోజు అన్న ఫుల్ వర్షం ఉందని ఫోర్కాస్ట్. ఈ రోజు భారీ వర్షాలు ఉన్నాయన్నారు. భారీ వర్షం ఉన్నప్పుడు ఎప్పుడు పడదలే. కానీ ఆ రోజు 2 సార్లు మీకు గుర్తుంటే 11 o'clock అంటే ఇంకా మేము ఫాస్ట్ షూట్ చేసేస్తున్నాము. 11 o'clock అనుకున్నాం, పడలేదు. మళ్ళీ రాజు వచ్చి 1 గంట కానీ వచ్చింది బ్రో మెసేజ్ ఇప్పుడే, 1 గంట ఫోర్కాస్ట్ ఖచ్చితంగా పడుతుంది అంటే పడొద్దు అనుకుని మొక్కుకొని చేసాము. దేవుడి దేవల్ల అసలు ప్యాకప్ తర్వాత పడ్డది. ప్యాకప్ తర్వాత మనం మొత్తం అయిపోయి 6:30కి ప్యాకప్ అప్పుడు పడ్డది. సో ఆ రోజు నాకు చాలా టెన్షన్ గా, ఎందుకంటే మనం అనుకున్న టైం లైన్ లో అప్పటికే చాలా సార్లు పుష్ అవుతూ వచ్చింది కదా. కరెక్ట్. అది ఒకరోజు చేద్దాం అనుకున్నాం, అప్పుడు అవ్వలేదు, కుదరలేదు. అప్పుడు ఆ రోజు చేయడం, సో ఇంకో రోజు చేద్దాంలే అని చెప్పి పుష్ 2-3 సార్లు పుష్ అయిన తర్వాత కథ అంతా రాసు. హీరోకి పైన మీటర్లు కనబడతాయి, పక్క వాళ్ళ ఆయుష్ తెలుస్తుంది, అంతా ఓకే. అక్కడి నుంచి ఫన్ అవని కాన్ఫ్లిక్ట్స్ చాలా ఉంటాయి, చాలా థ్రెడ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ మెయిన్ థాట్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతకుముందు చెప్పిన దానికి ఎక్స్టెన్షన్. ఇప్పుడు నేను సేమ్ అంబులెన్స్ చూసావు? అంబులెన్స్ కాదన్నా, అంబులెన్స్ వెళ్తుంది కదా, వెళ్తున్నప్పుడు ఆ పర్సన్ అదే ఈయన బ్రతుకుతాడో చస్తాడో అది తెలిస్తే బాగుండు అనుకున్నప్పుడు నేను కార్లో రేడియోమీటర్ చూస్తా ఉన్నా. మనది స్పీడోమీటర్ ఉంటుంది పక్కన, పెట్రోల్ది ఎంత ఉంటుంది కదా. ఆ స్పీడోమీటర్ చూసినప్పుడు